విజయవాడలో లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఏదేమైనా మా ప్రయత్నం తాత్కాలికం మాత్రమే. 2014 మే వరకు కాపాడుకోగలం, కానీ ఆ తర్వాత రాష్ట్ర సమైక్యత కాపాడుతాం. ఆ బాధ్యత ప్రజల చేతుల్లో ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక సమైక్యవాదం నమ్మకం నాకుంది. నేను అంచనా వేశాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 89% పైగా సమైక్యవాదులు ఉన్నారు. ఆ సమైక్యవాదులు తీర్పు చెప్తే సమైక్యవాదానికి కట్టుబడిన పార్టీలకి పట్టం కడతారు. సమైక్యవాదం కాకుండా వేర్పాటువాద నినాదాలతో ముందుకు వెళ్తే వాళ్ళు పతనం కాక తప్పదు. ఎందుకంటే ఒక అంచనా వేసిన వ్యక్తిగా చెప్తున్నారు. అందుకని ఈ వర్గాలంతా కూడా బాధపడతారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. కరెంటు విషయంలో కానీ ఏ విధంగా తెలంగాణ లోటు ఉంది కరెంటు. ఇవాళ విడిపోతే కరెంటు లేక, ఆ పొలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు లేక, ఆ పొలాల్లో బోర్లు ఆడించలేక, ఆ పొలాలకు నీరందక ఎలా ఎండిపోతుందో చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కలిసికట్టి ఎలా ముందుకెళ్ళామో చెప్పారు. విద్యార్థుల గురించి చెప్పారు, వ్యాపారస్తుల గురించి చెప్పారు, ఉద్యోగస్తుల గురించి చెప్పారు. అందరి గురించి ఒక మంచి మాటగా, ఒక ప్రభుత్వ అధినేతగా, ప్రజల భావాన్ని తను అర్థం చేసుకున్న వ్యక్తిగా తను చెప్తే ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఒక సంస్కృతి సంప్రదాయం లేక ఒక ముఖ్యమంత్రి ఏమన్నా దూషించాడా? కలిసికట్టుగా ముందుకెళ్దాం అని చెప్పడమే పాపం అయిపోయిందా? ఇవాళ అర్థం పడుతుంది లేకుండా టిఫిన్ సెంటర్ పెట్టుకోండి, కర్రీ పాయింట్ పెట్టుకోండి, ఈ విధంగా చులకన భావంతో చెప్తారు. ఇవాళ వేర్పాటువాదులు ఎక్కడున్నారు? టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది? ఎప్పుడు వాళ్ళ గతి ఉందా? ఎప్పుడన్నా ఈ యొక్క వేర్పాటు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని, విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, వారి యొక్క ఆత్మత్యాగాల మీద, పునాదుల మీద నిర్మించుకున్న ఆ యొక్క పార్టీలో ఖచ్చితంగా పతనం అవ్వక తప్పదు. ఆ యొక్క కుటుంబాలు, ఆ కేసీఆర్ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగాలు చేసుకుంటున్నారు అమెరికాలో. అక్కడ ఏం పెట్టి చేసుకున్నారు? అక్కడ ఎటువంటి ఉద్యోగాలు చేసుకున్నారు? $50,000 కూడా రాని ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఇవాళ ఇదేదో బాగా లాభసాటిగా ఉంది, ఈ వేర్పాటువాదం దండుకోవచ్చు, గుంజుకోవచ్చు, దోపిడీ చేయొచ్చు అని వచ్చిన వాళ్ళు వీళ్ళ ఒక ముఖ్యమంత్రి 2 తరాలుగా ఈ రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తిని కర్రీ పాయింట్ పెట్టుకోండి, లేకపోతే టిఫిన్ సెంటర్ పెట్టుకోండి అని చెప్పడంలో అర్థం పర్థం ఉందా? ఏదైనా ఒక ఆలోచన ఉన్న వ్యక్తి చెప్పే మాట ఇది. మీరు ఆలోచిస్తున్నారు. అందుకనే ఎక్కడ రాష్ట్ర విభజన జరిగితే మీ దుకాణం బంద్ చేయాల్సి వస్తుందనో, మళ్ళీ రాష్ట్ర విభజన చేయకముందే ఎక్కడ జరుగుతుందో అన్న ఆందోళనతో ఆప్షన్స్ లేవు, వెళ్ళిపోవాలి అంటూ ఇవాళ ఉద్యమం చేయండి, ఈ రాష్ట్రాన్ని సమ్మెగా కాపాడండి అంటూ అక్కడ ఒక పక్క చేస్తారు. ఏమిటి మీ యొక్క విధానం? ఏమిటి మీ యొక్క ఆలోచన? ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, ఆంధ్ర రాయలసీమ ప్రజలు గమనిస్తారు. ఇటువంటి పార్టీలకి కాలం చెల్లే రోజులు వచ్చినాయి. 2009లో భూస్థాపితం చేశాం ఆ పార్టీని.